హాయ్ అండి. నమస్తే. ఇదొచ్చేసి మండే రోజు ఇక్కడ నేను మునగాకు పికిల్ చేస్తున్నానండి. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కూడా చేసేసాను. మధ్యాహ్నం కొంచెం ఖాళీ ఉంటది గదా! ఆ టైంలో అయితే ఇక్కడ నేను మునగాకు, టొమాటో వేసి పికిల్ చేస్తున్నాను. 6 నెలల కంటే ఎక్కువగానే మనము స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. హెల్త్‌కి కూడా మునగాకు. అయితే ఇక్కడ నేను మార్నింగే మునగాకుని మంచిగా కడిగేసి, ఒక టవల్ పైన మంచిగా స్ప్రెడ్ చేసేసాను. మునగాకులో ఉన్న తడి మొత్తం ఆరిపోవాలి. ఇది ఆరడానికి కనీసం మనకి ఒక 4 గంటల టైం అయితే పడుతుంది. ఎండలో నీడగా ఉన్న ప్లేస్‌లో అయితే ఆరేసుకోవచ్చు. ఎండలో అయితే మరీ డ్రై అయిపోకుండా కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకుంటే బావుంటుంది. తర్వాతొచ్చేసి ఒక కేజీ వరకు టొమాటోస్ తీసుకున్నా. టొమాటోస్‌లో ఎటువంటి పుచ్చులు కానీ, లేకపోతే హోల్స్ కానీ అలా ఏమి ఉండకూడదు. మంచిగా ఫ్రెష్‌గా ఉన్న టొమాటోస్ బాగా పండినవి తీసుకోవాలి. టొమాటోస్‌ని కూడా కడిగి, తుడిచి ఆరబెట్టేసాను. ఈ గ్యాప్‌లో వచ్చేసి ఇంక నేను ఆవాలు, మెంతిపిండైతే మిక్సీ పట్టుకోవాలి. దానికోసము ప్యాన్ కానీ, స్పూన్ కానీ ఏది కూడా మనకి తడి అస్సలు ఉండకూడదు. తడి లేకుండా చూసుకోండి. ప్యాన్‌లోకి ఒక స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేశాను. చూడండి ఇక్కడ ఆవాలు మంచిగా బాగా వేగేంత వరకు మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత నేను దాన్ని వెంటనే తీసేసి ఒక బౌల్‌లోకి పెట్టేసాను. ప్యాన్‌లోనే పెడితే ప్యాన్ హీట్‌కి మాడిపోతాయి. అందుకని చెప్పేసి బౌల్‌లోకి తీసి పెట్టేసాను. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి నేను అన్నీ కూడా కప్పు కొలతలతో చూపిస్తున్నాను. సేమ్ మీరు కూడా కప్పు కొలతలతో చేసుకోండి. చాలా చాలా బావుంటుంది. నేను ఒక కప్పు కంటే కొంచెం ఎక్స్‌ట్రాగా ఒక 2 స్పూన్లు ఎక్స్‌ట్రాగా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్, కారం, ఉప్పు అన్నీ కూడా ఎక్కువగా ఉంటేనే కదండీ మనకి ఊరగాయలనేది కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఒక కప్పు వేశాను. అంతకంటే కూడా 2 స్పూన్స్ ఎక్స్‌ట్రాగానే ఆయిల్ వేశాను. ఆయిల్‌లోకి ఒక గుప్పెడు చేతికి ఎంతొస్తే అంత గుప్పెడు తెల్లగడ్డలు వేశాను, గుప్పెడు ఎండుమిరపకాయలు, తర్వాత గుప్పెడు కరివేపాకు వేశాను. తాలింపులో ఈ 3 మనకు నచ్చినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, పచ్చిశనగపప్పు ఒక స్పూను, తర్వాత ఉద్దిపప్పు ఒక స్పూన్ వేశాను. వేసి చూడండి మనకి ఆ తెల్లగడ్డలనేది కొంచెం లైట్‌గా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఈ గ్యాప్‌లో ముందుగా ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా! అది కూడా బాగా చల్లారింది. దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ కూడా బాగా చల్లారాలి. అన్నిట్లోనూ ఎక్కడ కూడా మనకి తేమ అనేది ఉండకూడదు. ఇంకా టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. టమాటోస్‌ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ సన్నగా ఏం అవసరం లేదు. బాగా పండిన టమాటోలు తీసుకోండి. టేస్ట్ బావుంటుంది. మనకి బాగా పండినవే తీసుకోవాలి కూడా. టమాటోస్ అన్నిటిని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపు కూడా పక్కన పెట్టేసాను. ఇంకా అది కూడా పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి జస్ట్ ఒక స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసేయాలి. టమాటోస్ వేసిన తర్వాత ఒకసారి బాగా అడుగు నుంచి మంచిగా మిక్స్ చేసేసాను. ఈ ప్రాసెస్ కొంచెం హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌కి మార్చుకుంటూ చేసుకోండి. అప్పుడు టమాటోస్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయ్యేంత వరకు మంచిగా టమాటోస్ ఉడికిపోవాలి. ఇప్పుడు 5 కప్పులు టమాటోస్ తీసుకున్నాను నేను. అంటే ఒక కేజీ టమాటోలు 5 కప్పులొచ్చాయి. సో, 5 కప్పుల్లోకి నేను 1 కప్పు చింతపండు తీసుకుంటున్నా. చింతపండులో ఉన్న నార, గింజలు అన్నీ తీసేసి 1 కప్పు చింతపండు, తర్వాత ఇంకా హాఫ్ కప్పు రాళ్ళుప్పు వేస్తున్నాను. మీరు ఉప్పు తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. 5 కప్పుల టమాటోస్‌కి హాఫ్ కప్పు ఉప్పు సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేశాను. ఇంక మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించాను. ఒక 15 నిమిషాలకంతా టమాటోస్ ఉడికిపోయినాయి. చూడండి టమాటోస్ ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి కలుపుతూనే ఆ మిగిలిన వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడి ఇమిరిపోయి టమాటోస్ అంతా కూడా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. కొంచెం చిక్కబడింది కదా! హై ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లో గానీ పెట్టి మనం తిప్పకుండా ఉంటే మాత్రం మాడిపోతుంది. కాబట్టి బాగా తిప్పుకుంటూ ఈ విధంగా వచ్చేంత వరకు మనం మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా అది కూడా చల్లారాలి. ఈలోపు మనకి మునగాకు బాగా తేమ అంతా కూడా ఆరిపోయింది. ఇప్పుడు మునగాకులో నుంచి మళ్ళీ పైన ఉన్న వాటర్ ఆరిపోయింది కానీ మునగాకులో కొంచెం వాటర్ ఉంటది కదా! కాబట్టి ఆ తేమ కూడా మనకి పూర్తిగా ఆరిపోవాలి. అందుకని చెప్పేసి ప్యాన్‌లోకి మళ్ళీ మునగాకంతా వేసుకోవాలి. మునగాకు కూడా 3 కప్పులొచ్చింది. 3 కప్పులు సేమ్ కప్పు మెజర్‌మెంట్స్ అండి అంతా కూడా. 3 కప్పుల మునగాకును కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి, ఆ మునగాకులో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోయేంత వరకు మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి.
కలుపుకుంటూనే ఉండాలి. అస్సలు గ్యాప్ ఇవ్వకండి. మనకి టైం అంతా కూడా ఎక్కడ పడుతుందంటే మునగాకు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయడానికే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చూడండి ఈ విధంగా మంచిగా వేగుతూ ఉండగానే వాటర్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేయడం వల్ల మనకి కొంచెం బాగా క్రిస్పీగా అవుతుంది. అప్పటి వరకు మునగాకు మనకి పట్టుకుంటే మంచిగా మనం కరివేపాకుని డీప్ ఫ్రై చేస్తే ఎలాగైతే వేగిపోతుందో అలా అంతవరకు బాగా ఫ్రై చేసేసేయాలి. ఫ్రై చేసి వాటర్ అంతా అయిపోయినాయని చెప్పినప్పుడు మునగాకును కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా 2 కూడా మొత్తం అన్నీ కూడా చల్లారాలి. ఈలోపు మనకి టమాటోస్ అన్నీ కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు టమాటో పేస్ట్ అంతా కూడా మనము మిక్సీ జార్‌లోకి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే మొత్తం బాగా ఒక మిక్సీ జార్ పెద్ద జార్ ఉంటది కదా! దాంట్లోకి తీసుకొని బాగా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్‌లోకి మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా! చూడండి ఇక్కడ ఎంత బాగా ఫ్రై అయిందో వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. నీళ్ళంతా కూడా బాగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న మునగాకును కూడా వేసి పల్స్ మోడ్‌లో జస్ట్ 2 సెకండ్స్ మిక్సీ పట్టాను. అంటే ఆ టమాటో పేస్ట్‌లోకి కలవాలంతే. మునగాకు మెదగాల్సిన అవసరం లేదు. జస్ట్ టమాటో పేస్ట్‌లో కలవాలి. లేదనుకుంటే మీరు మునగాకు సెపరేట్‌గా కూడా వేసేసుకొని ప్యాన్‌లోకి కలిపేసుకోవచ్చు. నేను మిక్సీ జార్‌లోనే వేసి మొత్తం బాగా పల్స్ ఇచ్చి కలిపేసాను. మొత్తం ఇప్పుడు మిక్సీ జార్‌లో ఉన్న టమాటో పేస్ట్ అంతా కూడా ఒక ప్యాన్‌లోకి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసాను. ఇప్పుడు అందులోకి మనము ఆవాలు, మెంతులు మిక్సీ పట్టిన పొడి ఉంది కదా! అది వేసుకున్నాను. తర్వాత ఇదొచ్చేసి ఇంట్లో ఆడిచ్చిన కారం అండి. కారం నేను 3/4 కప్పు వేశాను. మీరు కావాలనుకుంటే పెంచుకోండి లేదా తగ్గించుకోండి. కాకపోతే ఇదైతే కరెక్ట్‌గా సరిపోయింది. కారం టూ మచ్‌గా లేకుండా నార్మల్‌గా ఉంటుంది. బావుంటుంది. కారం కూడా వేసిన తర్వాత ఆవాలు, మెంతిపిండి, కారము వేసిన తర్వాత మనము తాలింపు పెట్టుకున్నాం కదా! తాలింపు పెట్టుకున్నదంతా కూడా ఆ టమాటో పేస్ట్‌లోకి వేసేసేయాలి. మొత్తం అన్నీ ఆవాలు, మెంతిపిండి, తర్వాతొచ్చేసి కారము, తర్వాత తాలింపు అన్నీ కూడా టమాటో పేస్ట్‌లోకి బాగా కలిసేలాగా మొత్తం మంచిగా కలిపేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఏ టైం ఎక్కడ పడుతుందంటే మనకి అంత మునగాకులో ఉన్న వాటర్ పోవడానికి మాత్రమే టైం పడుతుంది. ఎంత వాటర్ లేకుండా చేసుకుంటే అసలు వాటర్ ఒక్క డ్రాప్ కూడా ఉండకూడదు. ఒకవేళ వాటర్ ఉంటే మాత్రం పాడైపోతుంది. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. ఇదైతే ఆల్మోస్ట్ 6 మంత్స్ కాదండి ఇంకా ఎక్కువనే ఉంటుంది. కాకపోతే కొంచెమే చేశాం కదా! మాకైతే 2 మంత్స్‌లో అయిపోతుంది. అంతే అండి. అంతా కూడా ఒక బౌల్‌లోకి తీసి పెట్టేసాను. ఒక 2 డేస్ అలా పక్కన పెట్టేసి తినేసేయడమే. నేనైతే అదే ప్యాన్‌లోకి అన్నం వేసేసి కలిపేసాను. నిజంగా చెప్తున్నాను చాలా 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 బావుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. అసలు ఫస్ట్ ముద్ద ఇలాంటి పచ్చళ్ళతో తింటే ఇంకా మునగాకు కూడా మంచి హెల్తీ కదా! నేను పెద్దగా కారం తిననండి. అందుకే కొంచెం కారం తగ్గించి వేశాను. మీరు పెంచుకొని వేసుకోవచ్చు. అంతే ఈ వీడియో. బాయ్.